స్వల్పకాలంలో చేతికొచ్చి తక్కువ నీరు శ్రమతో రైతుకు మంచి ఆదాయాన్నిచ్చే పప్పు జాతి పంట మినుము 3 కాలాల్లో సాగు చేసుకోవచ్చు. అంతేకాక అంతర పంటగా కూడా వేసుకొని అదనపు ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఖరీఫ్లో వేసిన మినుముకు చీడపీడలు సోకే ప్రమాదం ఉంది. సరైన సమయంలో వీటి నివారణ చేపట్టి మేలైన ఎరువుల యాజమాన్యం చేపడితే అధిక దిగుబడులు పొందవచ్చు అంటున్నారు శ్రీకాకుళం ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ పి వెంకట్రావు. తెలుగు రాష్ట్రాల్లో మినుమును దాదాపు 7 లక్షల ఎకరాల్లో రైతులు సాగు చేస్తున్నారు. ఈ పంటను 3 కాలాల్లో సాగు చేసుకునే అవకాశముంది. తెలంగాణలో 1,50,000 ఎకరాల్లో సాగవుతోంది. ఆంధ్రప్రదేశ్లో 12 లక్షల ఎకరాల్లో రైతులు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం 20 నుంచి 30 రోజుల దశలో ఉంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు కలుపు విపరీతంగా పెరిగే అవకాశముంది. దీనిని నివారించి ఎరువులను వేస్తే పంట ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడులను తీయవచ్చంటున్నారు శ్రీకాకుళం ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ పి వెంకట్రావు. కలుపు వయసు 20 నుంచి 25 రోజులు. అదేవిధంగా కలుపు దశ 2 నుంచి 4 ఆకుల దశ వరకు ఉన్నప్పుడు ఎమాజిథిఫిర్ అంటే పర్సూట్ అనే మార్కెట్లో, పర్సూట్ సెలెక్ట్ అనే మార్కెట్లో దొరుకుతుంది. ఆ మందుని 200 మిల్లీలీటర్లు 200 లీటర్లు కలుపుకొని పిచికారి చేసుకున్నట్టయితే ఈ గురుగు పువ్వు అంటారు, గురుగు పువ్వు, అదేవిధంగా అగినవేండ్రం, మొరల మాతాంగి, అంబలముగడ ఇటువంటి అన్ని వేడలపాకు కలుపు మొక్కలు కూడా, అలాగే ఓదర చిప్పెర కూడా నివారించుకోవచ్చు. కాబట్టి ఈ ఎమాజిథిఫిర్ అనే కలుపు మందుని వాడుకున్నట్టయితే అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంటుందిగా చేయొచ్చు. అదేవిధంగా బెట్ట పరిస్థితులు కానీ ఎక్కువగా ఉన్నప్పుడే 1 లీటర్ నీటికి 20 గ్రాములు యూరియా చెప్పున కానీ పిచికారి చేసుకున్నట్టయితే సరిపోతుంది. లేదా 3 కేజీ ఎరువుని 200 లీటర్ నీటిలో కలుపుకొని మనం పిచికారి చేసుకున్నట్టయితే బెట్టని తట్టుకుంటూ అధిక పోషకాలు కూడా మొక్కకు అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా యాజమాన్యం చేయొచ్చు. పూత తర్వాత అంటే మొగ్గ నుంచి కాయ అభివృద్ధి చెందుతున్నప్పుడు మల్టీకే అంటే 13,045 అనే మందు ఉంటుంది, అదే ఎరువు ఉంటుంది, నీటిలో కరిగే ఎరువు. దాన్ని కూడా 1 కేజీ ఎకరానికి 200 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారి చేసుకున్నట్టయితే మనకి ఈ పూత కాత ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఖరీఫ్ మినుములో చీడపీడల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా పూత దశలో మారుక మచ్చల పురుగు, తామర పురుగు, కాండం ఈగ వల్ల తీవ్రంగా నష్టం జరిగే అవకాశముంది. వీటిని గుర్తించిన వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. తామర పురుగు వచ్చినప్పుడు అంటే ఆకులు పడవల్లాగా పై ముడతగా ముడుచుకొని అంటే రసం పీల్చడం వల్ల ఆకులు చిన్నగా అయిపోవడం, పై ముడతగా అయిపోవడం వల్ల ఎక్కువగా గాయలు ఫిల్ అవ్వు, అదేవిధంగా పూత కూడా రాకుండా మొక్కలు గిడసబారి ఉండిపోతాయి. కాబట్టి వీటి నివారణకు ఎస్పేట్ అయితే 1 గ్రాము లీటర్ నీటికి, లేదా పిప్పుల నీళ్ళు అనే మందు అంటే రీజెంట్ అని మార్కెట్లో బయట దొరుకుతుంది. అదైతే 2 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి చొప్పున కలుపుకొని 200 లీటర్ల మందు ద్రావణాన్ని పిచికారి చేసినట్టయితే మనకి ఈ తామర పురుగుల నుంచి బెడద నుంచి గట్టెక్కవచ్చు. ఖరీఫ్లో ముఖ్యంగా కాండం ఈగ కూడా ఎక్కువగా వస్తుంది. ఈ కాండం ఈగ వచ్చినప్పుడు ఏంటంటే మొక్క ఈగ అనేది మొదల దగ్గరే కాండం పైన కన్నం పెట్టడం వల్ల మొక్క అంతా చనిపోతుంది, అక్కడికక్కడ మొక్కలు చనిపోతుంటాయి. జనరల్గా వర్షం దెబ్బకి చనిపోయాయని రైతులు అనుకుంటారు, కానీ ఈ కాండం ఈగ ఆశించడం వల్ల చనిపోతున్నాయి. దీనికోసం ఏంటంటే నివారణకు క్లోరోఫైరిఫాస్ అయితే 2.5 మిల్లీలీటర్లు, లేదా క్వినాల్ఫాస్ అయితే 2 మిల్లీలీటర్లు కలిపి 200 లీటర్ నీటి కలుపుకొని పిచికారి చేసుకున్నట్టయితే ఈ కాండపు తీగని సమర్థవంతంగా నివారించవచ్చు. అదేవిధంగా మారుక మచ్చల పురుగు అనేది కూడా ప్రధానమైన సమస్య. ఈ మారుక మచ్చల పురుగు ఏంటంటే మొదట ఆకుల మీద కన్నాలు పెట్టడం, తర్వాత మొగ్గ దశలోనే అందులో దూరిపోయి ఈ ఆకులన్నీ గూడు కట్టేసి వాటి నుంచి రసం పీల్చేసి పూత కాత రాకుండా చేస్తుంది. కాబట్టి కొద్ది సమయం ఆలస్యమైనా కానీ ఈ పిందిలోను కాయలో కూడా ఇది తూరి మొత్తం గింజ కట్టకుండా కట్టిన గింజలను కూడా తినేసి ఖాళీ కాయలుగా ఉంచుతుంది. కాబట్టి చాలా ఎక్కువ నష్టం కలుగజేస్తుంది. కాబట్టి దీన్ని సమర్థవంతంగా నివారించుకోవాలి. దీని నివారణకు మొదటగా క్వినాల్ఫాస్ కానీ క్లోరోఫైరిఫాస్ కానీ, మొదట క్వినాల్ఫాస్ అయితే 2 మిల్లీలీటర్లు, లేదా క్లోరోఫైరిఫాస్ అయితే 2.5 మిల్లీలీటర్ నీటి కలుపుకొని పిచికారి చేసుకోవచ్చు. ఇంకా కొద్దిగా మోతాదు ఎక్కువ ఉందనుకుంటే ఈ క్లోరోఫైరిఫాస్కి డైక్లోరోవాస్ అంటే నువాన్ అనే మార్కెట్లో దొరుకుతుంది, డాష్ నువాన్ అనే 1 లీటర్ నీటికి 1 మిల్లీలీటర్ కలుపుకొని మనం ఈ క్లోరోఫైరిఫాస్ కానీ క్వినాల్ఫాస్ కానీ తోడుగా కలుపుకొని పిచికారి చేసుకున్నట్టయితే ఈ సమర్థత నివారవచ్చు. ఇంకా సివియర్గా అంటే ఒక్కొక్కసారి స్వామింగ్ అంటాం, అంటే ఒకేసారి ఎక్కువగా ఈ ఆకుల్ని పూతని తినేసి మొత్తం మోడు మార్చినట్టు ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో అయితే ఇంకా కొద్దిగా గాఢత ఎక్కువగా ఉన్న మందులకి వెళ్ళాలి. అంటే ఫ్లూబెండమైడ్ కానీ స్పైనోసైడ్ కానీ 60 మిల్లీలీటర్ 200 లీటర్ నీటిలో కలుపుకొని మనం ఎకరాకి పిచికారి చేసుకున్నట్టయితే ఈ మారుక మచ్చల పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. మినుము పంటకు తెగుళ్లు ఆశనిపాతంలా మారాయి. వీటిని సకాలంలో గుర్తించి నివారించకపోతే తీవ్ర నష్టం వాటిల్లుతుంది. వీటి నివారణకు పలు సూచనలు చేస్తున్నారు శాస్త్రవేత్త డాక్టర్ పి వెంకట్రావు.
మనకి ఎక్కువగా ప్రధానమైన సమస్య పల్లాకు తెగులు, అలాగే సీతాఫలం తెగులు. ఈ సీతాఫలం తెగులు అనేది ఏంటంటే ఆకు ఉబ్బెత్తుగా అయిపోవటం, అలాగే దగ్గరగా ముడుచుకుపోవడం జరుగుతుంది. ఈ ముడుచుకుపోవడం వల్ల గింజ సరిగా సరక్క, ఆహార పదార్థాలు సరఫరా కూడా సరిగా లేక మనకి గింజ నిండుకున్న గింజ కూడా వంకలు తిరిగిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి అసలు పూర్తిగా గింజ రూపంలోకి మారదు. అందువల్ల దీని నివారణకు ఎస్పేట్ అయితే 1 గ్రాము లేదా పిప్రోనిల్ అయితే 2 మిల్లీలీటర్లు ఒక నీటి చొప్పున కలుపుకొని పిచికా చేసుకున్నట్టయితే ఈ తెగులను సమర్థవంతంగా నివారించవచ్చు. అదేవిధంగా పల్లాకు తెగులు విషయానికి వచ్చేసరికి, పల్లాకు తెగులు అంటే శంకురోగం అని కూడా చాలామంది అంటారు దీన్ని. పసుపు రంగులోకి ఆకులు మారిపోతాయి. ఈనెల మధ్య భాగం అంతా పసుపు రంగులోకి మారిపోయి ఆకులు చిన్నగా అయిపోవడం, ఇంకా సివియర్గా ఉన్నప్పుడు ఆ కాయలు కూడా పసుపు రంగులోకి మారిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ పల్లాకు తెగులు అనేది తెల్లదోమ వల్ల ఎక్కువగా వ్యాపిస్తుంది. ఈ తెల్లదోమ నివారిస్తే పల్లాకు తెగులను సమర్థవంతంగా నివారించవచ్చు. ఈ తెల్లదోమ నివారణ కోసం ఏంటంటే ఎస్పేట్ కానీ 1 గ్రాము 1 లీటర్ నీటికి కానీ, లేదా థయోమెథాక్సామ్ అయితే 1 లీటర్ నీటికి 0.3 గ్రాములు చెప్పున, లేదా ట్రైజోఫాస్ అనేది కూడా దొరుకుతుంది 1.25 మిల్లీలీటర్లు పిచికారి చేసుకున్నట్టయితే తద్వారా మనకి అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది.